న్యూస్ ఛానల్స్ నిండా చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తలు ఈ వార్తలు కొన్ని వార్తలు చూస్తే మనకు నీరసం వచ్చేస్తుంది కొన్ని సందర్భాలు. టీవీ ఛానల్ నిండా ఈరోజు వార్తలన్నీ రాజకీయ నాయకుల గురించి, ఆడు ఎలా తిట్టాడు ఈడు ఎలా తిట్టాడని మళ్ళీ మధ్యలో సౌండ్ ఎఫెక్ట్లు వేసి పంచ్ అంట. ఏంటది? పంచ్ అని గుద్దుకుంటాం. అతను ఎలా అన్నాడు, ఏం ఉపయోగపడుతుంది రాష్ట్రానికి, ఏం మేలు జరిగింది, అతను ఏదో అతను అన్నాడు, అది పదే చూపించిన రాష్ట్రానికి ఏం ఉపయోగం? అలాంటి బూతులు, అలాంటి వ్యర్థమైన మాటలు నేర్చుకుని ఎవడు బాగుపడతాడండి? భయంకరమైన పరిస్థితులన్నీ ఈరోజు వస్తూనే ఉన్నాయి. వార్తా ఛానళ్ళు పెరుగుతూనే ఉన్నాయి. అయితే అపోసిన పౌలు అన్నాడు, నువ్వు ఏ వార్త విన్నా వినకపోయినా సిలువను గురించిన వార్త మాత్రం నువ్వు వినాలి, భక్తి శ్రద్ధలతో వినాలి, దేవుని మీద వినమ్రతమైన మాటలతో వినాలి. అప్పుడు నీ జీవితంలో మేలు జరుగుతాయి. త్వరగా బైబిల్లో కొన్ని వార్తలు నేను చూశాను, వాటిని మీకు చెప్తాను చూడండి. దుర్వార్త అన్నాడు. చెప్పండి, ఏ వార్త అంటది? దుర్వార్త. 112వ కీర్తన 7వ వచనం తీయండి ఒకసారి, దానిలో ఆ మాట మనం చూస్తాం. Psalm 112:7 ద బైబిల్ సేస్ దుర్వార్త అనే మాట అక్కడ రాయబడింది. వాని హృదయము, ఈవిల్ టైడింగ్ అని ఇంగ్లీష్ లో రాశాడు. ఈవిల్ టైడింగ్, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును గనుక వాడు దుర్వార్తకు ఏం చేయడట? దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్ని దుర్వార్తలు వినబడచ్చు, కొన్ని దుర్వార్తలు రావచ్చు, కానీ దేవుని ఆశ్రయించు వారు స్థిరంగా ఉంటారు. వారు దుర్వార్తలకు ఏం చేయరట? జడిసిపోరు, భయపడరు. కొన్నిసార్లు వార్తాపత్రికల్లోనూ వార్తా ఛానళ్ళలోనూ వస్తున్న న్యూస్ మన కలవరానికి గురి చేస్తాయి, రాత్రులు నిద్ర పట్టకుండా చేస్తాయి. ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుందన్న భయానక వాతావరణాన్ని మన చుట్టూ తీసుకొస్తూ ఉంటుంది. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, వెన్ యూ ట్రస్ట్ యువర్ గాడ్, వెన్ యూ డిలైట్ ఇన్ హిస్ ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆనందించగలిగితే, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా నువ్వు ఆనందించే వ్యక్తివైతే, దేవుని ఆశ్రయించే వ్యక్తివైతే, దుర్వార్తలు నీ చుట్టూ ఎన్ని వినబడుతున్నా నువ్వు మాత్రం ఎలా ఉంటావు అన్నమాట? ధైర్యంగా ఉంటావు. ఏదేమైపోయినా సరే ధైర్యము దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకోసం అంటే ఆయన వార్తను నువ్వు విశ్వసించావు కాబట్టి. దుర్వార్తలు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు దుర్వార్తలు భయపెట్టే పరిస్థితులు వస్తాయి. అదైపోతుందని కానీ అలా అయిపోతుంది ఇలా అయిపోతుందని బాధపడుతుంటాం. భయపడి చాలామంది ప్యానిక్ అయిపోతూ ఉంటారు. అక్కడెక్కడో ఏదో అయిందని కానీ ఇక్కడేమికి బీపీ డౌన్ అయిపోయి గుండె వేగంగా కొట్టేసుకుంటూ ఉంటుంది. ఇంకా శ్రమ రాలా, అది ఇబ్బంది రాలా, వచ్చేద్దామనన్న భయం అనమాట కొంతమందిలో కదా. ఎప్పుడో మార్కెట్కి వెళ్తాను, ఇప్పటి నుంచి ఎవరైనా ఆయాసపడతారండి? ఒక ఆయన ఆయాసపడుతున్నాడంట, ఫుల్గా ఆయాసపడుతుంటే ఎవరు అడిగారు, ఎందుకు ఆయాసపడుతున్నావు అంటే, 3 రోజుల తర్వాత నేను మార్కెట్కి వెళ్ళాలి కదా అన్నాడట. అప్పుడు ఎలాగ పడతావులే, ఇప్పుడు నుంచి ప్రాక్టీస్, అది ఏమన్నా రిహార్సల్ అయింది? ఎప్పుడో జరుగుతుందనే కీడికి ఇప్పుడు నుంచే బాధపడడం ఎందుకే? నువ్వు ఎప్పుడో ఏదో అయిపోద్దని ఇప్పుడు నుంచే బాధపడడం ఎందుకు? నేను చెప్పాను ఒకసారి, మరణం అందరికి వస్తుందని చెప్పి మనం వెళ్ళిపోయి సమాధుల్లో గోతులు తీసుకుని కూర్చున్నామండి. దానిలో పెద్ద గొయ్యి తీసేసి 6 అడుగులు గొయ్యి తీసేయండి, నా పేరు ఎట్టేసేయండి, నేను రోజు వచ్చి 5 నిమిషాలు కూర్చుంటున్నావా? అది ఎప్పుడో జరుగుద్ది. అది దాని గురించి ఎప్పటి నుంచి నువ్వు గొయ్యి తీసేసి దానిలో కూర్చుండిపోయి దుఃఖపడిపోయి నేను చచ్చిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఏడుతారు అని ఎంక్వైరీలు ఇవన్నీ ఎందుకు నీకు? జరిగినప్పుడు ఎవడో కూడా వస్తాడో ఎవరొకరు ఏడుస్తారు, దాని గురించి ఎందుకు నీకు అంత బాధ? ఎప్పుడో జరిగే వాటి కోసం ఇప్పటి నుంచే బాధపడ్డాం. దుర్వార్తలను ఊహించుకుని బాధపడతారు కొంతమంది. ఈ విషయం తెలుసా? ఇలాంటి వ్యాధిగ్రస్తులు ఎవరైనా మీరు కనబడ్డారా? దుర్వార్తలు వస్తాయేమోనని, లేకపోతే ఏదో కీడు జరిగిపోదని ఊహించుకుని బాధపడిపోతుంటుంది. ఒక ఆమె ఉత్తరం రాసింది. ఆమె ఉత్తరం రాసి అంటది, ఒకవేళ నేను చచ్చిపోతే నా పిల్లలు నన్ను చూసి ఎలా ఏడుస్తారేమోనని ఊహించుకుంటూ ఏడుపు వచ్చేస్తుందండి అందా. ఇలాంటివన్నీ కొంచెం టిపికల్ కేసెస్. ఇవన్నీ కూడా చాలా వైజ్గా డీల్ చేయాలి కదా. దుర్వార్తకు నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుడు నా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? దేవుని చేతిలో ఉన్నావు. జీవంగల చేతిలో ఉన్నావు, జీవంగల దేవుని చేతిలో నీవు ఉన్నావు. కాబట్టి నీ చుట్టూ చాలా రకాలైన బ్యాడ్ న్యూస్ రావచ్చు, బట్ డోంట్ వరీ, గాడ్ హెస్ అ ప్లాన్ అండ్ పర్పస్. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కొన్నిసార్లు ఒకవేళ నీ జీవితంలో అపవాది కీడు చేయాలని ప్రయత్నం చేసినా నీ దేవుడు ఎంత సామర్థ్యం కలిగినవాడంటే ఆ కీడును కూడా ఆయన ఎలా మార్చగలడు? ఆయన మేలుగా మార్చగలడు. You don't worry about it.